రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అలా అంతే వేగంగా హీట్ ఎక్కుతున్నాయి కూడా. తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. మొదట చంద్రబాబు గారు అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీ వెళితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపు రావడం జరిగింది. ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్తే నేను వెళ్ళకూడదా అని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి లేని షెడ్యూల్ ఒకటి ఫిక్స్ చేసుకుని అప్పటికప్పుడు ఢిల్లీ ఈయన కూడా పరుగు తీయడం జరిగింది. వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, కానీ నమ్మే పరిస్థితి ఎవడూ లేడు. ఎందుకంటే ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లుండి ఈ రోజు నమ్ముతారు. నిజంగా ప్రయోజనాల కోసం వెళ్ళేవాడు ఎవడైనా బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు వెళ్తాడు. బడ్జెట్ అంతా ప్రవేశపెట్టేసిన తర్వాత ఏం మిగులుద్ది? చేతిలో చెప్ప తప్ప. ఇప్పుడు రాష్ట్రానికి ఏదైనా నిధులు రాబట్టాలి, పోలవరానికి నిధులు రాబట్టాలి, లేదా ఇంకోదానికి నిధులు రాబట్టాలి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే ఆర్థిక మంత్రితో కలిసి వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రినో లేదా హోంమంత్రినో ప్రధానమంత్రినో కలిసి ఇలా మాకు ఈ నిధులు కావాలి, దీనికి నిధులు అధికంగా కేటాయించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే బడ్జెట్లో పెడతారు. బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు వెళితే ఏం మిగులుద్ది? ఆ బడ్జెట్ ప్రజలు చేతిలో పెడతారు. అంతకు మించి అందులో చేసేదేం ఉండదు. అంటే ఆయన వెళ్ళింది నిధుల కోసం కానే కాదు. ఇక ఎందుకు వెళ్తాడో మనకు తెలుసు కదా. ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఆయన వెళ్తే కేసుల కోసం వెళ్ళాలి, లేదా ఎన్నికల్లో అతనికి ఏదైనా లబ్ధి చేకూరే విషయం అయితే వెళ్ళాలా. మొదటగా చంద్రబాబు గారి విషయానికి వస్తే ఆయన ఏం మాట్లాడారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ ఫోటో కూడా బయటికి రాలా. అయితే నిన్న తాజాగా ఏదైతే అమిత్ షా ఒక సదస్సులో పాల్గొన్నారు, టైమ్స్ నౌ నిర్వహించినటువంటి ఒక సదస్సులో అమిత్ షా పాల్గొంటే అందులో సదస్సు అనంతరం ఒక ప్రశ్న అడిగారు ఒక మీడియా ప్రతినిధి. ఏపీలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా ఏంటి దీనికి సంబంధించి అడిగితే, పొత్తు గురించి అయితే ఇప్పటికిప్పుడు నేనైతే మాట్లాడలేను, అవన్నీ తర్వాత సంగతులు అని చెప్పి అమిత్ షా చెప్పడం జరిగింది. సో అక్కడితో ఆపేస్తే ఓకే, పొత్తు గురించి ఆయన ఏం మాట్లాడలేదు అనుకుందాం. బట్ దాని తర్వాత ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు పొత్తు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు వారి అవసరాల దృష్ట్యా వెళ్ళుండొచ్చు, అలా అని చెప్పి మేము పంపామని కాదు, వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించారని కాదు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు త్వరలో చేరాలని మేము కూడా భావిస్తున్నాం, ఎప్పుడు కూడా మేము వారికి అండగానే ఉంటామని చెప్పి ఈ టైప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరి గురించి మాట్లాడారు? టీడీపీ గురించి ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే 2019 చివరిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ కాబట్టి వారి గురించి ఏమైనా మాట్లాడారా? ఏమంటాడు ఆయన? ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే విభేదించి వెళ్ళినట్టు కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా వెళ్ళాల్సి రావచ్చు, అలాగని వాళ్ళ శత్రువులు కాదు, తిరిగి మళ్ళీ ఎన్డీఏలోకి రావచ్చు. ఎంతమంది మిత్రులు కలిస్తే ఎన్డీఏ అంత బలంగా తయారవుతుంది, అది ప్రజాస్వామ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి సరిపోతున్నాయి. అంటే అమిత్ షా తెలుగుదేశం పార్టీతో పొత్తుని కోరుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో అయితే గొసగొసలు వినపడుతున్నాయి. సరే అది జరుగుద్దా లేదా అనేది ప్రస్తుతానికైతే తెలియదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి మేమేం బాధపడలేదు, అలాగని మేమేం వాళ్ళ పంపించే పరిస్థితి కూడా లేదు. ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వెళ్ళుండొచ్చు, బట్ మళ్ళీ తిరిగి రావచ్చు, మేము ఆహ్వానిస్తాం, ఎన్డీఏలోకి ఎవరైనా రావచ్చు అని చెప్పి అమిత్ షా చెప్పారు. రెండోది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా గెలిచేవారినే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తుంది బీజేపీ, అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా ఏపీలో గెలుస్తుంది కాబట్టి వారిని ఎన్డీఏలోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కూడా ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇక్కడే సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డిని కేర్ చేయట్లేదు, లెక్క చేయట్లేదు, అసలు ముందు అభ్యర్థిగా నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఈ సమయంలో ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడేశారు కాబట్టి ఆలస్యం చేస్తే అది వైసీపీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈయన కూడా ఏదో ఒక రాయబారం పట్టుకెళ్ళి ఉంటాడు. ఏమని? వాళ్ళిద్దరూ కలిశారు, మీరు మాత్రం మాతో ఉండండి, తిమ్మిని చేసి ఏదో ఒకటి చేసి నేను గెలిపిస్తాను, ఏపీలో నేను గెలిచేస్తాను, తర్వాత మీకే నేను అండగా ఉంటానని చెప్పి బహుశా ఏదైనా రాయబారం తీసుకెళ్ళి ఉండొచ్చు. బట్ దాన్ని ఆయన ఏమైనా తిరస్కరించాడేమో మనకైతే తెలీదు. నిరుత్సాహంతో బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, కావాలంటే పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటని అడిగితే సమాధానం చెప్పాలి ఆయన. ప్రస్తుతం కనీసం సంతోషంగా ఉంది, ఆ తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం అని ఒక మాట చెప్పుంటే అయిపోయేది ముఖ్యమంత్రి హోదాలో. ఎవరో ఆయన మాట్లాడతారని చెప్పారు, ఎవరో విజయసాయిరెడ్డి మాట్లాడతాడని చెప్పి ఈయన కారు ఎక్కి తుర్రుని వెళ్ళిపోయాడు. అంటే నిరుత్సాహం కనపడుతుంది ఆయన మొహంలో. బయటికి బాగా తీవ్ర అసంతృప్తితోనూ ఒక అసహనంతోనూ వచ్చాడు బయటికి. ఎందుకని? అక్కడేదో ఈయన అనుకున్నది జరగలేదు. ఇక్కడ ఇదే సమయంలో టైమ్స్ నౌ సదస్సులో ఈయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే దాదాపుగా వీరితో పొత్తు ఖాయమేమన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మేము జనసేనతో అయితే కలిసే ఉన్నాం, టీడీపీతో కలుస్తామా లేదనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఏ కోణంలో చూసినా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తుగా మారి 2014 సీన్ రిపీట్ చేయబోతున్నాయా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మరి చాలామంది బేసిక్గా ఏపీలో ఏంటంటే చాలామంది ఇప్పుడు బీజేపీతో పొత్తుని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంత వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఆయన అరెస్ట్లో వాళ్ళ పాత్ర ఉందని, అలా రకరకాల కారణాలు ఉన్నాయి.
సో చంద్రబాబు గారు ఏమీ ఇది కాదు, ఆయనకి అన్నీ తెలుసు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎలాంటి పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలు, జాతి ప్రయోజనాల దృష్ట్యా తప్ప వేరొక స్వలాభంతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ టీడీపీ నేతలు కొంతమంది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు అధికారికంగా అటు బీజేపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పొత్తుల గురించి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా వారి ఇరువురి రహస్య కలక, ఎందుకంటే దానికి సంబంధించిన ఫోటో ఒక్కటి కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి కలిసిన ఫోటో బయటకు వచ్చేసింది, బట్ చంద్రబాబు గారు, అమిత్ షా, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసిన ఫోటో మాత్రం ఎక్కడా బయటికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే రహస్య భేటీ ఏదో జరిగి ఉంటుందని చెప్పి ఒక అనుమానం అయితే కలుగుతుంది. సో ఏం జరిగిందనేది ఇప్పటి వరకు అయితే ఇరు పార్టీలు ఎవరు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో అయితే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అర్థమవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా గట్టిగా తయారైంది. ఇప్పటికే పార్టీలో ఎవరు నిలబడే పరిస్థితి లేదు. సరే బీజేపీ అండ మనకు ఉంటుందని చెప్తే ఎవరైనా కొద్దిగా నిలబడతారేమో. ఇప్పుడు బీజేపీ అండ కూడా ఒకవేళ ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలు అందరూ చేతులు ఎత్తేసినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇది మునిగిపోయానావా, గట్టిగా తిప్పి కొడితే 20 నుంచి 30 సీట్లు కూడా వస్తాయో రావా అని చెప్పి లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి. పులివెందుల లాంటి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా హోప్స్ ఒకటే, బీజేపీ ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మొత్తానికి ఏదో ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఆశ ఉంది. బట్ వాళ్ళు సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డికి అది కూడా గడ్డుకాలమే. ఏది ఏమైనా ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. పొత్తుల మీద వారికి ఒక అవగాహన ఏర్పడిందనే అనుమానాలు అయితే రాష్ట్ర ప్రజల్లో బలంగా కలిగాయి.